జనవరి 20న యుఎస్ ప్రెసిడెంట్ గా రెండోసారి ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. కింద పడిన ప్రతిసారి కెరటంలా ఎగిసి వచ్చిన ఆయన లైఫ్ లో 5 మేజర్ ఇన్సిడెంట్స్ గురించి ఈ షార్ట్ వీడియోలో మీకోసం. 1990s లో తీసుకున్న లోన్స్ కట్టలేదని బ్యాంక్ వాళ్ళు తన బిజినెస్ లన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే 70 acres రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ని ఇన్వెస్టర్స్ కి అమ్మి బ్యాంకరప్టెన్సీ నుంచి బయటపడ్డాడు. అప్రెంటిస్ షో ద్వారా హోస్ట్ గా మారి తన రియల్ ఎస్టేట్ వెంచర్స్ ని ప్రమోట్ చేస్తూ పబ్లిక్ లో గ్రేట్ బిలియనీర్ గా ఇమేజ్ సంపాదించాడు. 2015 లో ప్రెసిడెంట్ ఎలక్షన్ కి చేసిన క్యాంపెయిన్ లో మీడియా మొత్తం తనని ఒక జోకర్ లా చూపించింది. బట్ ట్రంప్ గారు మాత్రం రిపబ్లికన్ సపోర్ట్ తో 2016 లో ఫస్ట్ టైం యుఎస్ ప్రెసిడెంట్ గా గెలిచారు. అపోజిషన్ వాళ్ళు పవర్ ని మిస్యూజ్ చేస్తున్నాడని, రెబిలియన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాడని అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ నెగటివిటీ వల్ల 2020 ఎలక్షన్స్ లో ఓడిపోయాడు. వరల్డ్ వైడ్ గా అమెరికా ఇంపాక్ట్ తగ్గుతుందని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్ తో క్యాంపెయిన్ చేసి గెలిచి 2025 లో తిరిగి ప్రెసిడెంట్ అయ్యారు. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో 2 సార్లు మర్డర్ అటెంప్ట్ జరిగినా నిలబడ్డాడు. ఆయన కమ్బ్యాక్ ని ఒక్క మాటలో చెప్పాలంటే అలలు పడతాయి లేస్తాయి, కొన్నిసార్లు సునామీగా కూడా మారుతాయి. అలాంటి సునామీయే డొనాల్డ్ జాన్ ట్రంప్.